హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా గవర్నమెంట్ కోటా సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్, అలాగే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఈ కాలేజీ సీట్స్ కి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లింక్ ని క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్ గా ఒక టాబ్లెర్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది షెడ్యూల్. ఇక్కడ ఈ టాబ్లెర్ ఫార్మాట్ లో మీరు గమనించినట్లయితే ఫస్ట్ కాలం రౌండ్ నెంబర్ ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ అన్నారు. ప్రాసెస్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్, పేమెంట్ అండ్ చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ అన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిజిస్ట్రేషన్ అని ఇచ్చారేంటి మేడం, మరలా అంటే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుందా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇంతకు ముందు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేసేసారు, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేసేటువంటి రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే జస్ట్ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో మీరు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ని కట్టాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ దేనికి అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి కట్టేటువంటి అమౌంట్. ఇది ఎంత కట్టాలి అనేది ఇక్కడ మనకి క్రింద నెక్స్ట్ పేజ్ లో ఇచ్చారు. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 1000 రూపీస్ మాత్రమే కడితే సరిపోతుంది. అంటే గవర్నమెంట్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, సిఎంసి వెల్లూరుకు సంబంధించినటువంటి కోట అయినా ఎవరైనా సరే 1000 రూపాయలు కడితే సరిపోతుంది. ఆ అమౌంట్ కడితేనే చాయిస్ ఫిల్లింగ్ మీకు ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే లాకింగ్ అని కూడా ఉంది. దయచేసి ఎవరు కూడా చాయిసెస్ ని లాక్ చేయవద్దు అని నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఒకసారి లాక్ చేశారు అంటే ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ చూస్తూనే ఉండుంటారు. రౌండ్ 1 ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. అంటే రౌండ్ 1 క్లోజింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరలా న్యూలీ యాడెడ్ సీట్స్ వచ్చాయి, కాలేజెస్ వచ్చాయి, కంటిన్యూ అవుతూ ఉంది. కొద్దిమంది తెలియక లాక్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మరలా అన్లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్ఎంసి వాళ్ళు చాలా సీట్స్ ని ఇంక్రీజ్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు అనేది వాళ్ళకే తెలియదు. అంటే జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారంగా ఈ రౌండ్ కంప్లీట్ అవుతుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే లాకింగ్ మాత్రం ఎవ్వరు కూడా చేయవద్దు. జస్ట్ చాయిస్ ఫిల్లింగ్ చేసి సేవ్ చేసి వదిలేసేయండి. ఈ లాకింగ్ అనే దాన్ని ఏ స్టేట్ కౌన్సిలింగ్ అయినా లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా సరే లాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటో లాక్ అవుతాయి మీ యొక్క వెబ్ ఆప్షన్స్, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. నవంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి నవంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ టెంటేటివ్ అని మెన్షన్ చేస్తారు వీళ్ళు స్పెసిఫిక్ గా. అంటే సుమారుగా ఈ డేట్స్ అని, అంటే ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు కూడా అని అర్థం. బట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వినండి వీడియోస్ వినేటప్పుడు. అలాగే ఇక్కడ ర్యాంక్ అని ఇచ్చారు. ఈ ర్యాంక్ ఏంటంటే ఈ తమిళనాడు స్టేట్ కి అప్లై చేసిన స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ మెరిట్ లిస్ట్ లో వీళ్ళు జనరల్ ర్యాంక్ అని మెన్షన్ చేసి స్టేట్ ర్యాంక్ అని ఇచ్చారు. ఇక్కడ తమిళనాడులో మాత్రమే జిఆర్ అని స్టేట్ ర్యాంక్ అని ఉంటుంది. జిఆర్ అంటే జనరల్ ర్యాంక్ అని అర్థం. ఇది తమిళనాడు స్టేట్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉన్నటువంటి ర్యాంక్ ఇది. వాళ్ళకు వచ్చినటువంటి రెస్పెక్ట్ మార్క్స్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ నవంబర్ 25 అన్నారు. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ చేయడానికి ఒక సింగిల్ డే తీసుకుంటారు. ఆ తర్వాత మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ మీకు నవంబర్ 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. అయితే మీకు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎటువంటి పర్సనల్ మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ రావు. కేవలము మీరు తమిళనాడు అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ నవంబర్ 26వ తారీఖు నుండి డిసెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నారు. మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న రోజు నుండి డిసెంబర్ 3వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఈ షెడ్యూల్ ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. డేట్స్ పొరపాటును కూడా మర్చిపోవద్దండి. 1 మినిట్ లేట్ అయినా సరే మీకు సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేయవు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు కట్టవలసినటువంటి అమౌంట్ 1000 రూపాయలు. ఇది గవర్నమెంట్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. వీటితో పాటుగా ఇక్కడ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అన్నారు. గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ కి అయితే 30,000 రూపీస్ పే చేయాలి. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజెస్ లో గవర్నమెంట్ కోటా సీట్స్ కి అయితే 1,00,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ 2,00,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ పే చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఇక్కడ రీఫండబుల్ అన్నారు. రీఫండబుల్ అంటే అర్థం ఏంటంటే మీకు సీట్ వచ్చినా అమౌంట్ రీఫండ్ అయ్యిద్ది, సీట్ రాకపోయినా రీఫండ్ అయ్యిద్ది. ఒకవేళ మీకు సీట్ వచ్చి థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు ఈ అమౌంట్
ఫోర్ఫీట్ అవుతుంది, అంటే మీకు తిరిగి రీఫండ్ చేయబడదు అని అర్థం. ప్రతి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే మీరు ప్రాసెస్ చేసుకోండి. అలాగే ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చారు. చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ జాగ్రత్తగా ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. అలాగే చాయిస్ లాకింగ్ గురించి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు చాయిస్ లాకింగ్ చేయక ముందు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు లాక్ చేశారు అంటే మాత్రం ఎటువంటి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉండదు, ఎలో చెయ్యరు అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ స్టూడెంట్స్ కానీ నవంబర్ 24 సాయంత్రం 5 గంటల లోపు చాయిసెస్ ని లాక్ చేయలేదు అనుకుందాం, అప్పుడు దేర్ చాయిసెస్ విల్ బి ఆటోమేటికల్లీ లాక్డ్ అన్నారు. ఆటోమేటిక్ గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయిపోయి ఆటో లాక్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నారు. అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ట్యూషన్ ఫీజు అమౌంట్ కట్టి మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నారు. ట్యూషన్ ఫీజు మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ కేటగిరీకి ఎంత ఫీజు అయితే ఉందో ట్యూషన్ ఫీజు, ఆ టోటల్ అమౌంట్ మీరు ఆన్లైన్ పద్ధతిలో కట్టి అప్పుడు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ముందుగానే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడే కాలేజ్ ఫీజు అంతా కూడా కట్టేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజ్ అన్నారు. ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మీరు ట్యూషన్ ఫీజు కట్టేశారు కాబట్టి మీకు ఎక్కడైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటితో పాటు 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ సెట్స్, అలాగే కొన్ని ఎఫిడవిట్స్, బాండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఇక్కడ నన్ను కొద్దిమంది అడుగుతూ ఉంటారు, స్టూడెంట్ కూడా కంపల్సరీ ఉండాలా అండి అని. చదివేది స్టూడెంటే కదండి, కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ ఉండాలి, పేరెంట్ కూడా మస్ట్ అండ్ షుడ్ జాయినింగ్ రోజు ఉండి తీరాలి. ఇద్దరు కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. స్టూడెంట్ లేకపోతే మాత్రం ఓన్లీ పేరెంట్ వెళితే యాక్సెప్ట్ చెయ్యరు. ఒకవేళ ఇన్ టైంలో కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేసుకోకపోతే మీ యొక్క సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే మీరు ఒకవేళ కానీ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కానీ లేదా మీరు ఇచ్చినటువంటి డేటాలో కానీ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో ఇచ్చినటువంటి డేటాలో కానీ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినా సరే లేదా డాక్యుమెంట్స్ ఫేక్ అయినా సరే, ఇలాంటి సందర్భంలో మీరు కట్టినటువంటి అమౌంట్ అంతా కూడా ఫోర్ఫీట్ అవుతుంది అనేటువంటిది మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ప్రిన్సిపల్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇంకా రిలీజ్ చేయలేదు ప్రస్తుతానికి. వెబ్సైట్ లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డైలీ మీరు వెబ్సైట్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఎవ్వరు కూడా మీకు చెప్పరు, ఎవ్వరు కూడా మీకు ఎటువంటి ఇంటిమేషన్స్ కూడా ఇవ్వరు. అంటే మెయిల్స్ ఇవ్వటం కానీ లేదా మెసేజెస్ రావటం కానీ ఏమీ ఉండదు. ఎవరైతే డైలీ వెబ్సైట్స్ ని చూసుకుంటూ ఉంటారో, ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రాపర్ గా కౌన్సిలింగ్ ని చేసుకోగలుగుతారు. మీరు ఏ ఏ కౌన్సిలింగ్స్ కి అప్లై చేశారు, ఏ స్టేట్స్ కి అప్లై చేశారు, ఆ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని ఓపెన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదివి ఒక నోట్బుక్ పెట్టుకొని దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రూల్ ఉంటుంది, అన్నీ గుర్తుంచుకోవటం ఎవరికైనా కష్టం. కాబట్టి దయచేసి ఏ రౌండ్ లో ఏ రూల్ ఉంది అనేది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక బుక్ ని మెయింటైన్ చేయండి, దానిలో డేట్ వైజ్ గా మీరు అప్డేట్స్ రాసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేసుకోరు. అర్థమైంది కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మీకు అంటే పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ గా ఉన్నప్పటికీ కూడా మనం ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడే మనకి గుర్తొస్తుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు నోట్బుక్ లో ఈ కౌన్సిలింగ్ డేట్ కి సంబంధించినటువంటి డేట్స్ కూడా బ్రీఫ్ గా రాసుకోండి. డైలీ ఆ బుక్ చూసుకుంటూ ఉంటే కొంచెం మీకు గుర్తుంటుంది, మర్చిపోకుండా ప్రాసెస్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టడానికి ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే సింగిల్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలి. దానికి కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీ యాప్స్ యూజ్ చేసి కట్టొచ్చు అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, 2 lakhs రూపీస్ కట్టడానికి యూపీఐ యాప్స్ సపోర్ట్ చెయ్యవు. కేవలము మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మాత్రమే యూజ్ చేసి కట్టవలసి ఉంటుంది. అంటే రోజుకి 2 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ద్వారా అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి సాటర్డే, సండే కూడా ఉంది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్కెడ్యూల్ డేట్స్ లో. ఆ 2 days మనకి బ్యాంక్స్ వర్క్ చేయవు. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే బ్యాంక్ వెళ్ళి మీరు మరలా అంటే డే లిమిట్ పెంచుకోవాలి అన్నా కూడా మీకు టైం సరిపోదు. కాబట్టి దయచేసి
వీలైనంత త్వరగా స్టార్టింగ్ డేస్లోనే మీరు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో చేసుకుంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అర్థమైంది కదా? అలాగే మీకు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, అలాగే మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడానికి మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది కేవలము పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే, ఫ్రీది కాదండి. నేను కేవలము పెయిడ్ గ్రూప్ని మాత్రమే రన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు 3 ప్లాన్స్ ఉన్నాయి. ఈ 3 ప్లాన్స్లో మీకు ఏది నచ్చితే దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అలాగే అప్డేట్స్ ఉంటాయి. అలాగే ప్రతి కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డేటా కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంటరాక్టివ్ సెషన్ మోడ్ లో మీరు నన్ను ఎప్పుడు ఏ టైంలోనైనా సరే మీకు ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి మీరు నాతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నా సరే ముందుగా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.